Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday. Happy birthday to you. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. వన్ మోర్ స్పెషల్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను. అదేనండి నా బర్త్డే. సో నా బర్త్డే అయితే వచ్చేసింది. నేను సెలబ్రేట్ చేసుకున్నాను, చూపిస్తాను. ఏంటైతే ఫస్ట్ మేము పిక్స్ అయితే దిగేసాము ఇంట్లో, మా వారు, నేను, మా బాబు అయితే. సో పూజ అయిపోయిన తర్వాత పిక్స్ దిగాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్లా సచివాలయం దగ్గర, ట్యాంక్ బండ్ దగ్గరికి అయితే వచ్చాము. సో సచివాలయం కనిపించేటట్టు మా బాబుని ఫోటో తీద్దాము, నాకు పోజ్ ఇమ్మంటే వాడైతే పోజ్ ఇచ్చాడు. ఫైనల్గా ఫోటో అయితే తీసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలా ట్యాంక్ బండ్ దగ్గర అయితే మేము బోట్ ఎక్కడానికి అయితే వచ్చాము. టికెట్ తీసుకుని లైన్లో అయితే నుంచున్నాము. ఇంకా బోట్ అయితే రాలేదండి. సో అక్కడ మా బాబు అయితే ఆల్రెడీ చిన్నప్పుడు తీసుకొచ్చాము, డ్యాన్స్ బోట్ ఎక్కాము. అది చాలా ఎంటర్టైన్మెంట్గా, ఎంజాయ్మెంట్గా ఉండేది. బట్ ఇప్పుడు ప్రేంట్ అయితే మేమున్న టైంలో అయితే అది ఇంకా ఫుల్ అవ్వదని చెప్పేసి ప్రేంట్ అది అవైలబుల్ లేదని చెప్పారు. అండ్ మేము ఇక్కడ బుద్ధిని విజిట్ చేయడానికి అయితే ఇంకో బోట్ ఎక్కేసాము. యాక్చువల్లీ డ్యాన్స్ బోట్ అయితే బుద్ధిని దగ్గర దాకా తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తుందండి, అక్కడ డ్రాప్ చేయదు. కానీ ఈ బోట్ అయితే మేము దగ్గర దాకా వెళ్ళి బుద్ధిని అక్కడ విజిట్ చేసి అక్కడ మేము ఫొటోస్ అవి దిగేసి మళ్ళీ మేము రిటర్న్ రావచ్చు, కొంతసేపు అయితే అక్కడ స్పెండ్ చేయొచ్చు. సో అందుకే ఈ బోట్ అయితే ఎక్కాము. సో ఫైనల్గా అయితే బుద్ధుని దగ్గరికి వచ్చేసామండి. అసలు బుద్ధుని చూస్తూ ఉంటే అలా చూస్తూ ఉండాలనిపించింది కొంతసేపు అయితే. మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా, రిలాక్స్గా ఉన్నట్టు అనిపిస్తుందండి. ఏముండదు కదా అక్కడ, వాలే తప్ప ఏముండదు కదా అని అనుకోవద్దండి. అసలు బుద్ధుని చూస్తే చాలండి, చాలా మైండ్ అంతా రిలాక్స్గా ఉన్నట్టు అనిపిస్తుంది. నాకైతే అలా అనిపించింది. సో ఎవరి ఫీలింగ్స్ వాళ్ళకు ఉంటాయి కాబట్టి. కానీ చూడండి ఎంత బాగుందో అసలు అక్కడ లుక్ కానీ, ఆ క్లైమేట్ కానీ. ఆఫ్టర్నూన్ వెళ్ళినా కూడా మాకైతే బుద్ధుని చూసేసరికి అంటే ఆ క్లైమేట్ గుర్తు రాలేదు, చాలా పీస్ఫుల్గా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి వాళ్ళకైతే కొన్ని గేమ్స్ అవి ఉంటాయి కదా. సో అందులో వీళ్ళకి ఇది ఒక్కటే ఉందండి. సో మావాడైతే ఎక్కుతానని చాలాసేపు అయితే అడుగుతూ ఉన్నాడు. మేము కూడా ఫైనల్గా ఎక్కిద్దామని చెప్పి అనుకున్నాము. వాడికి నచ్చింది ఎక్కుతానన్నాడు. సో డక్ దాంట్లోనే కూర్చుంటా అని చెప్పాడు అనమాట. దానికోసం 2 times అయితే స్కిప్ చేసి వెయిట్ చేసి ఒక బాబు అయితే ఎక్కాడని చెప్పి స్కిప్ చేసి మళ్ళీ వాడిని ఎక్కించాము ఆ ప్లేస్లోనే. సో ఫస్ట్ అయితే వాడు లుక్ చేంజ్ అయిపోయిందండి. తర్వాత అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. మేము బాయ్ చెప్తూ ఉంటే కొంచెం ఎంజాయ్ చేస్తూ అయితే ఆడాడనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. అక్కడ కేక్ కటింగ్ అయితే జరుగుతుంది. ఇక్కడ చాలా ఫన్నీ జరిగిందండి, మీరు చూసేయండి వీడియోలో. అండ్ నేను 2 స్పెషల్స్ అన్నాను కదా, ఆ 2 స్పెషల్స్ ఏంటో చెప్తాను. ఫస్ట్ అయితే ఒకటి నా బర్త్డే అండి. ఇంకొకటి వచ్చేసి చాలామంది నార్మల్గా అయితే మనం యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే మన రిలేషన్, ఫ్రెండ్స్ అండ్ ఇంకా తెలిసిన వాళ్ళు చాలామంది చేత సబ్స్క్రైబ్ అయితే చేపిస్తూ ఉంటాము. అది కామన్ అండి. కొంతమంది చేత సబ్స్క్రైబ్ చేయించి రిమైనింగ్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. మనం యూట్యూబ్లో వీడియోస్ చేస్తుంటే అలా చాలామంది చేస్తూనే ఉంటారు. అది తప్పని నేను అనట్లేదండి. కానీ ఏంటంటే నా విషయంలో ఏం జరిగిందంటే మా ఫ్యామిలీస్ మెంబర్స్ ఓన్లీ 4 members, అది కూడా మా వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంతే. రిమైనింగ్ అంతా నేను ఇంకెవరి చేత చేయించలేదు అండి. ఎందుకంటే మన కష్టానికి ఏదైనా ప్రతిఫలం కనిపిస్తుందా అని చెప్పి అయితే వెయిట్ చేశాను. సో ఫైనల్గా అయితే 50 members అయితే, నేను స్టార్ట్ చేసి 1 month అయినా 50 members అయితే నాకు సపోర్ట్ చేశారు. సో సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికంటే ఫస్ట్ అయితే మా హస్బెండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టి మా హస్బెండ్కి చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మేము బర్త్డే జరుపుకునేప్పుడు ఆ స్ప్రే కొడతారు కదా, చెమ్కీస్ సంథింగ్, దాని పేరు నాకు ఐడియా లేదండి. అది కొట్టడానికైతే మా వారు ట్రై చేశారు కానీ అస్సలు అవ్వలేదండి, చాలా టైట్గా ఉంది. సో ఫైనల్గా అయితే ఇద్దరం ట్రై చేసాము. ఇద్దరం ట్రై చేస్తే కానీ అది అవ్వలేదండి. ఫైనల్గా అయితే అది అయిందనమాట. అది మేము ట్రై చేసేటప్పుడు అయితే చాలా ఫన్గా అనిపించింది మాకైతే. ఎంత తిప్పినా సరే అది మాత్రం అవ్వలేదండి అసలు. దయచేసి మాత్రం ఇవి యూజ్ చేయకండి, ఎందుకంటే మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అన్నట్లు. దానికంటే స్ప్రే బెటర్ అనిపించింది నాకైతే. సో ఫైనల్గా అయితే ఎలా అయినా ఓపెన్ అయిందండి అది. అలా అయితే మేము బర్త్డే జరుపుకున్నాము. సో కేక్ కటింగ్ కూడా అయిపోయింది. నేను ఎప్పుడు కట్ చేస్తాను, మా వాడు ఎప్పుడు తిందామని వెయిట్ చేస్తూ ఉన్నాడు అనమాట. సో వాడు కేక్ తిని చాలా రోజులు అయిపోయింది. సో అందుకే వాడికి తినాలనిపించినట్టుంది.
సో ఇలా అయితే కేక్ కట్ చేసి ఎంజాయ్ అయితే చేస్తున్నాము. సో ఫైనల్గా అయితే నాకు 50 సబ్స్క్రైబర్స్ అయ్యారండి. అందుకే అది ఇంకొక స్పెషల్ మూమెంట్గా చెప్పుకుంటున్నాను. 50K సబ్స్క్రైబ్ అయినట్టు ఫీల్ అవుతున్నారా అని అనుకోవద్దండి. 50 మెంబర్స్ అయినా కూడా మనల్ని సపోర్ట్ చేస్తున్నారంటే, మన కష్టానికి ప్రతిఫలం మనకు వస్తుందంటే దానిలో చాలా హ్యాపీనెస్ ఉంటుంది కదండి. ఏమో ఇంకా ముందు ముందు వీడియోస్ని బట్టి కూడా నన్ను ఇంకా సపోర్ట్ చేయొచ్చేమో అలాగే నేను ఫీల్ అవుతున్నానండి. సపోర్ట్ చేసిన వాళ్ళందరికైతే థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే మన ఛానల్ని ఇలాగే చూస్తూ సపోర్ట్ చేయండి. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తే